ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ దామోదరాయ నమః. అవినామ సంబంధం ఉంది. కార్తీక మాసానికి ఉసిరికకు ఇంత దగ్గర సంబంధం ఉండటానికి కారణం, కార్తీక మాసములో ఉసిరిక దీపాలు ఎందుకు పెడతారు, ఎందుకు వెలిగించాలి అనే దానికి కారణం, ఇందువల్ల కలిగే ఫలితాలు ఏమిటి అనే ఆసక్తికరమైన విషయాలు ఈ కథలో తెలుసుకుందాం. వ్యాస మహర్షి రచించిన శివమహాపురాణం ప్రకారం ఉసిరిక చెట్టు సాక్షాత్తు ఈశ్వర స్వరూపంగా భావిస్తాము. అందుకే కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి, సోమవారం, పౌర్ణమి తిథుల్లో ఉసిరిక చెట్టు క్రింద దీపాలు వెలిగిస్తాము. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు ఉసిరిక దీపం వెలిగిస్తే సకల శుభాలు చేకూరుతాయని తెలుస్తోంది. ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ప్రీతికరం. అందుకే కార్తీక మాసంలో ఉసిరిక దీపం వెలిగించిన వారికి లక్ష్మీదేవితో పాటు శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కూడా లభిస్తుందని చెప్తారు. అంతేకాకుండా కార్తీక మాసంలో ఉసిరిక దీపాన్ని వెలిగిస్తే నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. సాధారణంగా కార్తీక మాసంలో సోమవారము, ఏకాదశి, ద్వాదశి తిథుల్లో, కార్తీక పౌర్ణమి వంటి విశేషమైన తిథుల్లో ఉసిరిక దీపాలని వెలిగిస్తాము. ఈ రోజుల్లో సూర్యోదయంతోనే తలారా స్నానం చేసి శివాలయానికి వెళ్ళి, విష్ణువు ఆలయానికి వెళ్ళి ముందుగా మంచి ప్రదేశాన్ని చూసుకొని నీటితో శుభ్రం చేసి వరిపిండితో ముగ్గు వేయాలి. ముగ్గు పసుపు, కుంకుమ, పువ్వులతో అలంకరించుకోవాలి. తరువాత ఉసిరికాయను తీసుకొని పైభాగాన్ని గుండ్రంగా కట్ చేసి దాన్ని ఆవు నేతిని నింపి ఆపై తామర కాడలతో తయారైన ఒత్తులను వేసి దీపాన్ని వెలిగించాలి. దీపాన్ని పసుపు, కుంకుమతో, అక్షింతలతో అలంకరించాలి. ఉసిరికాయ దీపాన్ని వెలిగించే సమయంలో ఓం కార్తీక దామోదరాయ నమః అని మంత్రాన్ని పఠించాలి. పౌరాణిక గాథ. కార్తీక మాసంలో ఉసిరికాయ దీపాన్ని వెలిగించడానికి వెనుక ఒక పురాణ గాథ ఉంది. పద్మపురాణం ప్రకారం పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో కార్తీక మాసం వచ్చింది. అరణ్యంలో దీపం వెలిగించడానికి శివాలయం లేకపోవటంతో ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్న ద్రౌపది శ్రీకృష్ణుడు ఇలా అన్నాడంట: కొన్ని గ్రహదోషాల కారణంగా మీరు అరణ్యవాసం అష్టకష్టాలు పడుతున్నారు. ఆ దోషాలు తొలగిపోవాలంటే అడవిలోని ఉసిరి చెట్టు క్రింద ఉసిరిక కాయలతో ఆవు నెయ్యి వేసి దీపారాధన చెయ్యాలి అని, అన్ని గ్రహదోషాలు తొలగిపోతాయి అని ద్రౌపదికి ఉసిరికాయల్లో ఆవు నెయ్యి పోసి తెల్ల జిల్లేడు ఒత్తులు దీపారాధన చేసి అంతటా అదే ఉసిరి చెట్టు కింద భోజనం చేసి ధర్మరాజు కురుక్షేత్ర యుద్ధానికి సుముఖత వ్యక్తం చేశాడంట. ఆ విధంగా ఉసిరిక దీపం వెలిగించి తరువాత పాండవులు యుద్ధానికి విజయం సాధించారు. అందువల్ల రాజ్యాన్ని తిరిగి మళ్లీ పొందగలిగారు. పురాణాల ద్వారా తెలుసుకున్నది సమస్త దోషాలు పరిహారం కావటానికి సకల సులభమైన కారణం ఇది, సకల శుభకరం. అందుకే నవగ్రహ దోషాలతో పాటు సమస్త దోషాలను తొలగించుకోవాలంటే కార్తీక పౌర్ణమి రోజు ఉసిరిక దీపంతో వెలిగిస్తే ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. అలాగే కార్తీక మాసంలో ఉసిరిక దీపాలు వెలిగిస్తే మహాలక్ష్మీదేవి అనుగ్రహం, ఆర్థిక ఇబ్బందులు, అష్ట దరిద్రాలు తొలగి అఖండ ఐశ్వర్యాలు లభిస్తుంది. ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః. ఈ విధంగా
ఉసిరిక దీపాలను వెలిగించుకొని ప్రతి ఒక్కరూ వారి వారి సంకల్పాలను చెప్పుకొని దారిద్ర్య నాశనం కావాలని కోరుకుంటూ మొక్కుకోవాలి. శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం నుండి శ్రీ నాగలక్ష్మి మాత భక్తులందరి కొరకు ఇక్కడ ఉసిరి దీపాలను వెలిగించటం అనేది జరుగుతుంది. భక్తులందరికీ అఖండ ఐశ్వర్యాలు సకల సౌభాగ్యాలను ఇవ్వటం కోసం శ్రీ నాగలక్ష్మి అమ్మవారు ఈ ఉసిరికి చెట్టు కింద ఉసిరికాయలతో ఉసిరి దీపాలు అనేవి వెలిగించడం అనేది చూపిస్తున్నాను. ఇలాగే ఈ విధంగానే వనభోజనానికి వెళ్ళినప్పుడు కూడా ఉసిరిక చెట్టు దగ్గర దీపాలను వెలిగించడం అనేది జరుగుతుంది. వనభోజనంలో కార్తీక మాసంలో ఒక భాగము వనభోజనముగా భావిస్తారు. శివాలయంలో, విష్ణువు ఆలయంలో ఉసిరిక దీపాలను కూడా వెలిగించడం అనేది జరుగుతుంది. ఈ ఉసిరిక దీపంతో ఎన్నో పరిహారాలను చేసుకోవటం అనేది జరుగుతుంది. ఆ భగవంతుడు సదా ఎల్లప్పుడూ మీ అందరికీ సిరి సంపదలనిచ్చి, సౌభాగ్యాలనిచ్చి, అనుకూలత పరిస్థితులు అనేవి చేసి మీ సమస్యలకు పరిష్కారం అనేది చూపించగలుగుతారని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠంలో అమ్మవారి వాక్కుతో మీ అందరికీ పరిష్కార మార్గాలనేవి చెప్పబడును.